నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటెంగా మనకి 10,000 కోట్ల భారీ కుంభకోణం, కంచెగచ్చబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం, తెరలేపిన రేవంత్ సర్కార్, సహకరించిన బీజేపీ ఎంపీ, ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఇక సూచి నేలకు చూచి 50 అంశాల్లో అట్టడుగున భారత్, బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం. ఈ గ్రోక్ తోటి ఏమన్నా డీలింగ్ పెట్టుకున్నా బీఆర్ఎస్ వాళ్ళు రోజు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు గ్రోక్ని. ఇక రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న, వినయ్ భాస్కర్ పిటిషన్పై విచారణ, 17 కేసు వాయిదా వేసిన బెంచ్. నెక్స్ట్ విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్, అనర్హులను ఇంటర్వ్యూకి పిలిచిన వైనం, భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు, నిబంధనలపై కోర్టుకి వెళ్తామంటున్న ఇంజనీర్లు. అయ్యో, పంట నష్టం వచ్చి దాన్ని ఏమంటారు, గిట్టుబాటు రేటు రాక పంటను తగలబెట్టుకుంటున్నా అంటారు. రైతు చూడండి. సో ఇవన్నీ మనకి ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో ఉన్న మేజర్ ఐటమ్స్.